హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. తిరుపతిలో జరిగిన ఒక విషాద సంఘటన మనందరం కూడా చూసాం. ఆ తొక్కిసలాట అనేది అయితే అకస్మాత్తుగా ఒక గేట్లు తెరవడం, పార్క్ గేట్లు తెరవడం, అందరూ కూడా మూకుమ్మడిగా క్యూ లైన్లోకి వెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగిందనేది తెలుస్తుంది. అసలు దీనికి ఎవరు బాధ్యులు? అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి? అసలు తొక్కిసలాట అనేది ప్రజల్లోనే ఆ అవేర్‌నెస్ అనేది రావాలా? లేదా నాయకులు ఒక విచక్షణ రాహిత్యంగా కొంచెం బాధ్యత రాహిత్యంగా ఉన్నారా? లేదా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు బాధ్యతని విస్మరిస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలనేవి ఉద్భవిస్తా ఉన్నాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి ఈ సంఘటన పట్ల ఆయన అభిప్రాయం అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా విషాద సంఘటన. నాకైతే చదువుతున్న కొద్దీ కూడా ఎందుకు ప్రజల్లో అవేర్‌నెస్ ఉండట్లేదా? లేదంటే నాయకులు ఆ బాధ్యత తీసుకోవట్లేదా? లేదంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపాలేమన్నా ఉన్నాయా? ఒకటండి, ప్రజల్లో అవేర్‌నెస్ లేదా అనడం కంటే ముందు పాలకుల్లో అవేర్‌నెస్ ఉందా అని క్వెశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే కార్యక్రమం పెట్టింది వాళ్ళు. ప్రజలేం వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా రాలే. మీరు ఇలా ఉందని చెప్తే వచ్చారు వాళ్ళందరూ. అసలు ఇక్కడ ఇలా ఉందని చెప్పడంలోనే మీ అంచనా లోపం, అవగాహన లోపం, మీ అనుభవ రాహిత్యం ఏమైనా ఉందా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే ప్రతి చిన్న విషయం ముఖ్యమంత్రి దగ్గరికి అడ్మినిస్ట్రేషన్ అలా ఉండొద్దు. కనీసం అక్కడ బిఆర్ నాయుడు గారు, ఆయన మళ్ళీ ప్రముఖ పాత్రికేయ రంగం నుంచి కూడా ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఏరి కోరి టీటీడీ చైర్మన్ గా చేసినారు. మళ్ళీ ఆయన ఆలోచించాలి కదా, అంటే లాజికల్ గా ఆలోచించాలి కదా అని ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడండి. 2000 మంది పట్టే చోట 2005 మందిని ఎట్లా పంపిస్తారయ్యా, మీకు తెలివి లేదా అన్నారు. ఈ మాట ముఖ్యమంత్రి అనాలనా? అక్కడుండే అధికారులకు తెలీదా? అక్కడుండే పాలక మండలి. అంటే నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు బిఫోర్ ఈ సంఘటన కంటే వన్ డే బిఫోర్ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి ఇలా టోకెన్ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తున్నాము, 90 సెంటర్లు పెడతామని ఒక ఆయనకి ఏదైతే లెటర్ హెడ్ ఇచ్చారో అది చూసి చదివేశారు. అంటే బిఫోర్ దట్ ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ గా అక్కడ ఉన్న లోకల్ ఐఏఎస్ తో మాట్లాడడం కానీ, లేదంటే ఒక డిఎస్పీ మీదకి ఇప్పుడు నెడుతున్నారు నేరం అంతా కూడా, ఆయనతో మాట్లాడడం కానీ చేయలేదంటారా? అదే అవగాహన లేదంటారా ఆయన? అసలు సమీక్ష అనేది జరగలేదండి. ఇది అసలు ఇంత పెద్ద కార్యక్రమం అవగాహన వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వైకుంఠ ప్రతి ఏటా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి తిరుమలకు 7 లక్షల మంది వస్తారు. అవును. అది 10 రోజుల పాటు పెట్టరు. కొంతమంది పండితులు 10 రోజులు కూడా పెట్టకూడదు కదా అంటున్నారు. అవును. ఒక రోజే కదా ద్వార దర్శనము, ఏకాదశి రోజు కదా, మళ్ళీ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచమి ఇన్ని రోజుల పాటు పెట్టాలి అంటే ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే కేవలం ఒక్క తిరుపతిలోనే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని కాదు, అన్ని చిన్న ఊళ్ళలో కూడా ప్రతి వైష్ణవ ఆలయంలోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సరే, తిరుమలలోన ద్వార దర్శనం చేసుకోవాలన్న క్రేజ్ చాలా మందికి ఉంటుంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల వరకే కాదు, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుంచి కూడా భక్తాదులు. అంటే అది ఒక ముక్తి మార్గంగా ప్రజలు కానీ భక్తులు కానీ భావిస్తారు. అదొక బిలీఫ్, అదొక నమ్మిక. ఇప్పుడు చెప్పేది వేలం వెరిగా ఎందుకు రావాలి, రాకుండా ఉంటే సరిపోయేది కదా, ఏమి మీ ఊర్లో లేదా వైష్ణవాలయం అంటే అవన్నీ నువ్వు మాట్లాడేందుకు ముందు అసలు ఒకేసారిగా మూకుమ్మడిగా దర్శనం టికెట్లు జారీ చేస్తామన్న మీ తెలివిలేనితనాన్ని మీరు నిందించుకోండి. అడ్మినిస్ట్రేషన్ ఈ తెలివిలేనితనాన్ని నిందించుకోండి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది, డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. లేదా అంటే గత సంవత్సరం నేను చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరం ఆన్లైన్ లో ఇన్ని లక్షల టికెట్లు పెట్టారు. ఆ తర్వాత కొంతమందికి కొన్ని సెంటర్స్ లో ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు, కాలినడకన వచ్చే వారికి కూడా వైకుంఠ దర్శనానికి ఎస్ఎస్డి టోకెన్లు వేశారు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలా ఉండిందంటే సిచ్యుయేషన్, 2 లక్షల మందికి రోజుకు 20,000 చొప్పున ఆన్లైన్ టికెట్లు ఇచ్చారండి. అవును, కరెక్ట్. ఆ తర్వాత మిగిలిన 5 లక్షల మందికి రోజుకు 50,000 చొప్పున తిరుమలలోనే ఇచ్చారు. మరి కొంతమంది కొన్ని మార్గాల ద్వారా ఇచ్చారు. ఇట్లా వివిధ మార్గాల ద్వారా టికెట్లు పొందిన వారు 10 రోజుల పాటు వచ్చి దర్శనం చేసుకున్నారు. అదొక పద్ధతిగా నడిచిపోయింది. నేను అనేది ఏంటంటే పాలక మండలిలోనూ సభ్యులు కొత్త వాళ్ళు కావచ్చు, కానీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు పాత వాళ్లే కదా, వాళ్ళకి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కదా.
పోనీ పాలక మండలిలో వచ్చి కూర్చున్న వాళ్ళు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది, తిరుమలకు రావాలని భక్తులు తహతహలాడతారు, దీనికి మనం ఏదైనా ప్రణాళిక వేసుకుందాం అన్న ఒక ఆలోచన కూడా లేకపోవడం ఎందుకు? వాళ్ళు ఈ చేస్తున్న ప్రణాళిక ఆలోచన ఏంటి? వేసిందే రాంగ్ అయింది. అప్పుడు యాక్చువల్ గా బిఆర్ నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు మేము సామాన్యులుగా అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేశారండి. అవును, చేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈసారి సామాన్యులకు కూడా ఈ దర్శనం అనేది జరగాలి. గతంలో విఐపి దర్శనాలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ సిఫార్సు లెటర్స్ వల్ల కానీ దర్శనాలు అనేవి అవుతున్నాయి, అవన్నీ మేము రద్దు చేస్తున్నాం అని ఒక ప్రకటన ఏదైతే అవును. చేశారో మీరు అవన్నీ రద్దు చేయండి, అంతవరకు ఓకే. దాని వల్ల కౌంటర్స్ ఎక్కువ పెట్టకపోవడం వల్ల అలా కాదండి, మీరు విఐపి దర్శనం రద్దు చేస్తారు, బ్రేక్ దర్శనం రద్దు చేస్తారు, ఓకే. ఈవెన్ బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా రద్దు చేస్తారు. మీరు రద్దు చేయాలనుకున్నారు, వెళ్ళనుకోండి. కానీ సర్వదర్శనానికి మీరు ఏం ఏర్పాటు చేస్తున్నారు? టికెట్లు ఎలా ఇస్తున్నారు? పైగా ఏంటి, టికెట్ ఉంటేనే దర్శనం అని ఒక నిబంధన పెట్టారు. పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా టికెట్ కోసం పోరాడతాడు. 100% పైగా ఏంటి, అందరినీ ఒక చోట పోగేశావు. పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, ప్రజలు. పోగేసిన వాళ్ళని పద్మావతి పార్క్ లోనూ పంపించేసావు, పంపించేసి గేట్ వేసావు. అంటే కేవలం నాకు ఇది చూస్తుంటే 2014లో గోదావరి పుష్కరాలే గుర్తొస్తున్నాయి. అక్కడ కూడా ఏంటంటే పుష్కరాలకు భక్తులు వస్తుంటారు, నది స్నానం ఆచరిస్తుంటారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. దేర్ షుడ్ బి ఫ్లోటింగ్ పాపులేషన్ ఇన్ ఏ మాప్. కానీ ఏం చేశారు, అక్కడ గేట్లు బంద్ చేసి చంద్రబాబు నాయుడు వచ్చే సమయానికి జనం మాప్ బాగా కనిపించాలి, షూట్ చేయాలి అని గేట్లు బంధించే సంస్కృతి వల్లే తొక్కిసలాట జరుగుతుంది. అప్పుడు 23 మంది చచ్చిపోయారు. అవును, ఒకప్పుడు సినిమా థియేటర్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్. పుష్పాలు కూడా అంతేనండి. అక్కడ థియేటర్లో జరిగిన ఘటన కావచ్చు, గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘటన కావచ్చు, నిన్న తిరుపతిలో జరిగిన ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా జనాలను ఒక చోట గుమిగూడ్చడం, పోగేయడం వల్ల వచ్చిన అనర్థం ఇది. అవును, ఎగ్జాక్ట్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, జనాలదే తప్పు పడుతున్నారు. తొక్కిసలాడ, మళ్ళీ తొక్కిసలాడకుండా ఎట్లా ఉంటారయ్యా? నువ్వు మాస్ కంట్రోలింగ్, మాబ్ కంట్రోలింగ్ కెపాసిటీ నీకు లేనప్పుడు మాబ్ అనేది నువ్వు చేయొద్దు, పోగేయొద్దు. నువ్వు అసలు ఏదో ఒక రెమెడీ కనుక్కో. మళ్ళీ ఇంత తొక్కిసలాట జరగదు సార్. మీకు ఒకేసారి మీకు లైన్ వదిలినా, మీరు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం, అవును, అది కూడా ఇంతే డేంజరస్. అది పంప సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మెట్లెక్కేటప్పుడు ఒక చోట ఆపేస్తారు, తాడు కట్టి అందరినీ ఒక చోట ఆపేస్తారు. తాడు తీయగానే అందరూ పరిగెత్తారండి. ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్ అండి. పైగా దర్శనం అయిన వెంటనే, మకర జ్యోతి దర్శనం అయిన వెంటనే అక్కడ నీళ్లు బంద్ చేసేస్తారు. ఎవరు కొండపైన ఉండకూడదు, కిందికి దిగి రావాలి. పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంతమంది కింద పడిపోతారండి. అవును, అంటే ఇవన్నీ కూడా తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం. వాళ్ళకు భక్తి ఉంది, వాళ్ళ బలహీనతలను ఆసరా చేసుకుని యూఆర్ ప్లేయింగ్ ది గేమ్స్. పైగా అన్నిటికంటే దురదృష్టం ఏంటంటే అక్కడ డిఎస్పిని బలిపశువు చేసేస్తున్నారు. ఆయన గేట్లు తెరిచాడు, అందరూ వెళ్ళారు అని. అరే మీరందరూ మీ బుద్ధులు ఎక్కడ పోయినాయి? మీరేం చేస్తున్నారు అసలు? సిపిఐ నేత రాఘవులు ఒక మాట అన్నారు, ఒకరిని బకరా చేశారు. అసలు మోడీ పర్యటన ఉందని ఉన్న పోలీసులు మొత్తం అటు దొబ్బిచ్చేసుకున్నావు నువ్వు. ఇక్కడ ఎవరు లేరు, ఇంతమంది భక్తుల్ని అట్లీస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి సరైన కెపాసిటీ లేవు. 5,000 మంది పోలీసులు అన్నారు. ఎంతమందిని పెట్టావు నువ్వు అక్కడ? 500 మంది కూడా లేరు. మళ్ళీ ఇదంతా కూడా మీ అనుభవరాహిత్యం కదా. పైగా తమను తాము కప్పుచ్చుకోవడానికి నోటుకొచ్చిన వాగుడు వాగడం. ఒకడేమంటాడు, తొక్కిసలాట జరగలేదు, ఎవరు కూడా వెంటిలేటర్ పైన లేదు కదని మంత్రి సత్యకుమార్ అంటారు. అంటే వెంటిలేటర్ పైన ఉండాలా నీకు? పైగా ఇంకొక కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఇంకా దారుణమైన కామెంట్ చేశారు ఇవాళ. నాకైతే బుర్ర తిరిగిపోయింది. ఆయన ఏమంటాడు, భక్తులు తొక్కిసలాటలో చనిపోలేదు, వాళ్ళు క్యూలో నిలబడి షుగర్ లెవెల్ డౌన్ అయిపోవడంతో కింద పడిపోయి వాళ్ళు చచ్చిపోయారట. ఏమైనా బుర్ర నెత్తిలో ఉందా, లేకుంటే కాల్లో ఉందా, అరకాల్లో ఉందా? చూసాడేమో. ఏం చూసాడండి? ఎంత అంటే ఏంటి, మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కలేదు, మనుషుల జీవితాలంటే మీకు లెక్కలేదు, ధర్మం అంటే మీకు పట్టదు. ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇలా చెలగాటాలు ఆడతారా మీరు? ఇది ఏ ఊరు న్యాయం? దీనిపైన తక్షణం విచారణ జరగాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్ గా మాట్లాడేస్తున్నారు. మీరు ఇలా చేసి ఉండకూడదు, ఆగ్రహం వ్యక్తం. ఓకే, మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు, అంతవరకు మేము మెచ్చుకుంటాం. కానీ దీనిపైన సత్వరం కమిటీ వేసుకోండి. తప్పిదం ఎక్కడ జరిగింది బయటకు రావాలి. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలంటారు? నైతిక బాధ్యత మొట్టమొదటి టీటీడీ చైర్మన్ వహించాలండి. 100%. ఎందుకంటే ఆయనే కదండి, తిరుమలలోనే కదా, తిరుపతిలో కదా జరిగింది.
అసలు ఆయన నేను- అనొచ్చు నేను ఒక మేము basic question అనుకున్నామంటే ఇది జరగలేదని అనొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. నైతిక బాధ్యత అంటే ఏంటి? టీంలో ఎవడు తప్పు చేసినా కూడా లీడర్ బాధ్యత బాధ్యత వహించాలి. వహించాలి. నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను సార్.